కన్యా రాశి వారికి రాబోయే రోజులో ఒక ప్రమాదం పొంచి ఉంది. అవునండి. ఏప్రిల్ 6, 7, 8, 9 ఈ 4 తేదీల్లో కన్యా రాశి వారికి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త వింటారు. విన్న వెంటనే గుండె జల్లుమంటుంది. అవునండి. మీ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. మరింతకీ ఏప్రిల్ 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీకు ఈ 4 తేదీల్లో ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది? ఎవరు మీకు ఫోన్ చేస్తారు? ఎందుకు చేస్తారు? వారు మీకు ఫోన్ చేసి ఎటువంటి వార్త చెప్తారు? ఆ తర్వాత ఎందుకు మీరు గుండె పగిలిపోయే విధంగా బాధపడతారో, ఏమవుతుంది? ఏంటి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క కన్యా రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకేమీ అర్థం కాదండి కన్యా రాశి వారు. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి. మేము చాలా జెన్యున్ గా ఈ వీడియో చేయడానికి కష్టపడుతున్నామండి. మా కష్టాలు గుర్తించి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన వరకు వీడియో షేర్ చేయండి. కామెంట్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి జాతకులు ఎక్కువ శాతం మంది ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య రెడీగా ఉంటుంది. ఒక సమస్య నుంచి మీరు బయటపడగానే ఇంకొక సమస్య రెడీగా ఉంటుంది. కన్యా రాశి వారికి కోపం సాధారణంగా రాదు. వస్తే మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఇక అదే విధంగా ఈ యొక్క రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా వారు ఎక్కువగా మీతో గొడవలు పడిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం మంచి మనస్సును కలిగి ఉంటారు. మీరు చాలా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి కన్యా రాశి వారు. కానీ ప్రతిఫలం మాత్రం తొందరగా దక్కదు. దాంతో నిరాశ పడిపోతూ ఉంటారు. కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు. మీరు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు. కాబట్టి మీ యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే కోపాన్ని కూడా తగ్గించుకోవాలి. ఇక కన్యా రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలకు అసలు ఏ మాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదే విధంగా ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరు. ఈ యొక్క కన్యా రాశి వారు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ గా ఉంటారు. ఇక మీలో కొంతమంది మాత్రం విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో బాగా రాణిస్తారండి. ఇక ఆర్థిక క్రమశిక్షణ అంటే మీలో చాలా మందికి ఇష్టం. అలాగే మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. దాన ధర్మాలు చేయాలని కోరిక మీ రాశిలో పుట్టిన చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగల సామర్థ్యం మీలో ఉంటుంది. ఎవరైనా తగువులాడి మీ దగ్గరికి తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు. న్యాయం వైపే నిలబడతారు. ఇక కన్యా రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ సమయంలో మీ యొక్క ఆలోచనలను డైవర్ట్ చేస్తే మాత్రం మీ జీవితం వృధా అవుతుంది. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే మీరు అనేక సుఖాలు అనుభవించాలి, తరతరాలకు ఆదర్శంగా నిలవాలి అంటే మీరు ఎక్కడైతే జీవితాన్ని స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు తప్పుదారి పట్టకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఆచరణగా మారినప్పుడే మీ జీవితం సుఖాలమయంగా ఉంటుంది. లేదు మీరు ఎక్కడ వేసిన గొంగళి అన్నచందన ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఏదో కష్టపడుతున్నాంలే అన్న విధంగా ఉన్నారంటే మీకు ఏ విధంగానూ కూడానండి ఆర్థిక బలం రాదు. దానివల్ల సుఖాలు మిమ్మల్ని వెతుకుంటూ రావడం కాదు కదా, కష్టాలే మిమ్మల్ని ప్రతిసారి బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి మీ జీవితం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆర్థికంగా గట్టిగా మీరు పునాది వేసుకోగలిగితే తరతరాల వాళ్ళు మిమ్మల్ని నిజంగా ఆదర్శంగా తీసుకుంటారు. ఇక అదే విధంగా ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకు శని మహర్దశ వచ్చిన సమయంలో రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణ మిమ్మల్ని ఒక్కొక్కసారి బాధ కలిగిస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు.
కన్యా రాశి వారికి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే కన్యా రాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరి యొక్క మేలు కోరుతారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క ఎదుగుదల ఎదుటి వారికి నచ్చదండి. మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అయితే మీరు వాటిని గనక లెక్క పెట్టుకుని అక్కడే ఆగిపోయారంటే జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి వారిని వదిలివేసి మీ యొక్క పయనం వైపే మీరు అడుగులు వేయాలి. ఇకపోతే గుర్తు పెట్టుకోండి కన్యా రాశి వారు, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఏప్రిల్ 6, 7, 8, 9 ఈ తేదీల్లో మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక వార్త వింటారు, గుండె జల్లుమంటుంది అని చెప్పుకున్నాం కదా. అవునండి, మీరు గుండె జల్లుమనే వార్తను వినబోతున్నారు. అదేంటి అంటే మీకు మీరు ఎవరికైతే డబ్బు కట్టాల్సి ఉంటుంది, అంటే మీలో చాలా మంది అంతో ఇంతో మీ యొక్క స్టేటస్ అనేది మీడియంగా ఉండొచ్చు, కానీ అతి తక్కువ మంది మాత్రం డబ్బు లేక చాలా బాధపడిపోతూ ఉంటారు. అంటే కనీసం మిడిల్ క్లాస్ కూడా అనుభవించకుండా ఇంకా తక్కువ స్థాయిలో ఉంటారనమాట. అంటే దారిద్ర్య రేఖ వద్ద ఉండే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో అవమాన పడబోతున్నారు. ఏ విధంగాను అంటే మీరు ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకుని ఉంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగడం జరుగుతుంది. అది ఎప్పుడు? ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ మధ్యలో మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని డబ్బు అడుగుతారు. ఈ రోజు మీ ఇంటికి ఉన్నారా లేదా, డబ్బు ఇవ్వాల్సిందే. ఏది ఏమైనా సరే డబ్బు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుంటే అందరి ముందు అవమానిస్తామంటే మిమ్మల్ని బెదిరిస్తారు. దాంతో మీరు చాలా బాధపడిపోతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడిపోతారు. అయితే కన్యా రాశి వారు, ఈ యొక్క వ్యక్తులు మీకు ఫోన్ కాల్ ద్వారా చెప్పడం కాదండి, మిమ్మల్ని నలుగురిలో అవమానించడం జరుగుతుంది. దాంతో మీ పరువు పోతుంది. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అన్ని రకాల మాటలు అనడం జరుగుతుంది. అందరిలో మీరు తలదించుకుంటారు. ఇదే సమయంలో మీరు అనుకునే డెసిషన్ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి మరి తీసుకోండి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఇటువంటి చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే ఏ సమయంలో సరే అప్పులు మాత్రం చేయొద్దు. ఒకరోజు పస్తున్నా పర్లేదండి కన్యా రాశి వారు. మీరు గనక అప్పు తీసుకుని ఉంటే దయచేసి ముందుగానే ఈ యొక్క వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ మీరు ముందు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తులకు మీరే ముందుగా ఫోన్ చేసి త్వరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం అని మీరు మీ యొక్క తరపున ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆ వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ముందుగా మీరు ఫోన్ చేసి మేమే త్వరలో ఇచ్చేస్తాం డబ్బులు, కొన్నాళ్ళు ఓపిక పట్టనని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క పరువుపై ఈ విధంగా మాట్లాడకుండా అవమానించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు తప్పకుండా మీకు అప్పులు కనుక ఉన్నట్లయితే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇక నుంచి సరే అప్పులు చేయకుండా చాలా గుట్టుగా మీరు ఉన్నట్లయితే మీకు ఇటువంటి సమస్యలు రావు. లేదు గొప్పలకు పోయి అప్పులు చేశారంటే తర్వాత బాధపడాల్సింది మీరేనండి. ఎవరు కూడా మిమ్మల్ని ఓదార్చరు. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు, మన జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. అప్పుడే మనకున్న కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క సమస్య నుంచి మీరు బయటపడాలంటే మీ యొక్క సమయస్ఫూర్తితో ముందుగానే కాల్ చేసే వారికి త్వరలోనే డబ్బులు ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా వారు మీ మాట వినేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా కన్యా రాశి వారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.